మీకు మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఈస్ట్ గోదావరి జిల్లా ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న జన్మభూమి కార్యక్రమాలు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని అపసారం చేసే విధంగా జరుపుతూ ఉన్నారు. అధికార పార్టీ వాళ్ళు అధికార పార్టీ ఫంక్షన్ లాగా చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడే సమస్యలను పరిష్కరించే రీతిగా జన్మభూమి కార్యక్రమాలు జరగట్లేదు. మళ్ళా ఆ జన్మభూమి కార్యక్రమంలో శపథం చేస్తున్నారు. జరిగిన 3.5 సంవత్సరంలో మాకు జరిగిన మేలుకు కృతజ్ఞతగా ఉంటాము అని. ఎవరికంటే మేలు జరిగినాయి? అధికారంలో ఉన్న వాళ్ళ మేలు జరిగినాయి. నాయకులకి, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకి, పార్టీ నాయకులకి వాళ్ళకి మేలు జరిగింది. కానీ ప్రజలకు ఎక్కడా మేలు జరగలేదు. ప్రజల సమస్యలు ఏమన్నా మీరు పరిష్కారం చేస్తే కదా మేలు జరగడానికి. ఇప్పటి వరకు గత 3.5 సంవత్సరంలో 13 లక్షల అప్లికేషన్లు వచ్చినాయి మీకు జన్మభూమి కార్యక్రమంలో. ఇది 5వ జన్మభూమి ఇప్పుడు జరుగుతుంది. ఇన్ని లక్షల అప్లికేషన్లో ఎన్ని లక్షల మంది సమస్యలు మీరు పరిష్కారం చేశారో ఒకసారి లెక్క చెప్పండి. దానిపై ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మేము. అసలు జన్మభూమి కార్యక్రమాలు జరుగుతున్న తీరు చూస్తే స్కూల్ పిల్లలతో నింపే కార్యక్రమం చేస్తున్నారు. దానికోసమని ఆదివారం కూడా స్కూల్ పెట్టి స్కూల్ పిల్లలతో జన్మభూమి కార్యక్రమాలు జరుగుతున్న తీరు ఈరోజు మనం గమనిస్తూనే ఉన్నాం. ఎవరన్నా జన్మభూమి కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తారంటే పొద్దున ఎదురుగా 5 గంటల నుంచే వాళ్ళ ఇళ్ళకాడ పోలీసులను మోహరించడం, వాళ్ళని అవసరం చేయటం. 4 రోజుల కింద మా పార్టీ నాయకుడు అంబటి రాంబాబు గారిని అవసరం చేశారు. నిన్న పార్థసారథి గారిని విజయవాడలో అరెస్ట్ చేశారు. ఈరోజు ఈస్ట్ గోదావరి జిల్లాలో మా పార్టీ నాయకుడు చీటబ్బాయి గారిని అరెస్ట్ చేశారు. మీరు నిజంగా ప్రజల కోసం పెట్టే కార్యక్రమాలు, ప్రజల సమస్యలు పరిష్కరించే రీతిగా మీరు ఈ కార్యక్రమం చేస్తే నాయకులను అరెస్ట్ చేయాల్సిన పని లేదండి. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ ముందునే అరెస్ట్ చేయటం, దానికి పెద్ద కార్యక్రమం క్రియేట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. 3.5 సంవత్సరాల నుంచి మీరు ఏ విధంగా పాలన సాగిస్తున్నారు, ఏ విధంగా మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేశారనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. అది ఇంకా ఈ జన్మభూమి కార్యక్రమాల ద్వారా మరొకసారి ప్రజలకు కూడా క్లియర్గా తెలుసుకునే అవకాశం మీరు కల్పించారు. ఏ విధంగా జన్మభూమి కార్యక్రమంలో మీరు ఊరక పచ్చజెండాలను పక్షొక్కాల కోసం కార్యక్రమాలు చేసుకొని పోతున్నారో, కేవలం వాళ్ళ కోసమే మేలు జరిగే కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళ చేతే కేవలం మాకు మేలు జరిగినాయని చెప్పి శపథం చేయించే కార్యక్రమం కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థమవుతుంది ఏ విధంగా రాష్ట్ర ప్రజలు ఈ 3.5 సంవత్సరంలో ఈ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలు కాక ఇబ్బందులు పాలనే విషయం. అదేవిధంగా ఒక ముఖ్య అంశం మన రాష్ట్రానికి సంబంధించింది పోలవరం ప్రాజెక్టు. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత 3-4 నెలల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏ విధంగా మోసం చేస్తున్నారో గత నెలలో పోలవరం ప్రాజెక్టు సందర్శించి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరం కూడా ప్రజలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ఆ రోజే చెప్పాం మేము. మీ జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా నాయకులు కూడా రావడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్న ఇంజనీర్లందరితో కూడా సమీక్షించడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది టోటల్ 30 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాల్సిందే గత సంవత్సరం నుంచి కేవలం 4 లక్షల క్యూబిక్ కాంక్రీట్ చేశారు. ఇంకా 26 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వర్క్ చేయాలి. ఇది 2018 కంప్లీట్ అయిపోతా. కష్టం సార్, చేయలేము అని చెప్పారు. సరేనయ్యా, మరి ముఖ్యమంత్రి గారు గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్తున్నారు. గ్రావిటీ ద్వారా అయినా 2018లో నీళ్ళు సాధ్యమవుతా అని అడిగారు. కష్టం సార్, గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వాలన్నా కూడా స్పిల్వే కన్స్ట్రక్షన్ పూర్తి కంప్లీట్ చేసి గేట్స్ పెట్టే కానీ గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇవ్వలేమని చెప్తారు. మళ్ళా నిన్న ముఖ్యమంత్రి గారు మళ్ళా ఇంకో పూజ చేశారు. ఎన్నిసార్లు పూజ చేస్తారండి? మీకేమన్నా సెంటిమెంట్ ఉండి ప్రజలకు మేలు జరగాలని నిజంగా పూజ చేసి ప్రాజెక్టు 2018 మీరు కంప్లీట్ చేస్తే నిజంగా కూడా మేము అందరం కూడా అభినందిస్తాం. కానీ నిన్న మీరు చెప్పారు 2019కి కంప్లీట్ చేస్తాము, అది కూడా కష్టసాధ్యము అని కూడా మీరు చెప్పడం జరిగింది. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫస్ట్ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర విభజన చట్టంలో పొందుపరచబడిన విధంగా అన్ని అనుమతులు కూడా తీసుకొని కేంద్ర ప్రభుత్వమే పోలవరం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టి దాని కింద ప్రాజెక్ట్ నిర్మించి
19 ఏప్రిల్కి మనకి అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకుందో, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు నిర్మాణ బాధ్యతలు అప్పచెప్పిందో ఇది అనవసరం. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా కాంట్రాక్టులు మార్చాలని, కమిషన్ కోసం కాంట్రాక్టులు మార్చాలని వాళ్ళు కుట్రపూరితంగా చేస్తూ ఉన్నారో మనం అందరం గమనిస్తూనే ఉన్నాం. దానికని మేము మన పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కలిసి పార్లమెంట్ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఒకటే డిమాండ్ చేశాం. మీరు విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా 2019 ఏప్రిల్కి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ చేసి మా రాష్ట్ర ప్రజలకు అందించండి. అది మీరు రాష్ట్ర ప్రభుత్వంతో చేయిస్తారో, కాంట్రాక్టులు చేయిస్తారో, కాంట్రాక్టులు మార్చే కార్యక్రమం ఈ లొల్లిలో మేము మేము మాకు సంబంధం లేదు. ఇది మీ బాధ్యతగా తీసుకోవాలని ఆయన మేము కరెక్ట్గా డిమాండ్ చేయడం జరిగింది. ఆయన దానికి సానుకూలంగా స్పందించి ఎట్టి పరిస్థితుల్లో విభజన చట్టంలో పొందుపరిచినట్టు మేము 2019 పోలవరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రానికి అందిస్తాము అని చెప్పడం జరిగింది. ఈరోజు ఇంకా మళ్ళా భూమి పూజలు చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తున్నారు. దాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాం. మీ ద్వారా ఇంకో ముఖ్య అంశం, బడుగు వర్గాలన్నా బలహీన వర్గాలన్నా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ప్రేమ ఉందన్నదానికి జనభూమి కార్యక్రమం సందర్భంగా మరొకసారి బయటపడింది. మత్స్యకారుల విషయంలో ఆయన విశాఖపట్నంలోనే కదా, విశాఖపట్నంలో జనభూమి కార్యక్రమంలో మత్స్యకారుల విషయంలో ఆయన చేసిన కామెంట్ చూస్తే అసలు చంద్రబాబు నాయుడు గారికి బలహీన వర్గాల పక్కన, బీసీల పక్కన వీళ్ళందరి పైన ఎంత ప్రేమ ఉందనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఖబర్దార్, మీ తాట తీస్తా ఏంటండి, ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇందులో మాట్లాడేదేనా? అదేవిధంగా దళితుల పట్ల ఏ విధంగా ఆయన ఎవరికి కామెంట్ చేసేటో కూడా మనం చూసాం. దళితులుగా పుట్టాలని ఎవరన్నా అనుకుంటారా అని ఇటువంటి కామెంట్ చేసే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇటువంటి కామెంట్ చేస్తుంటే బలహీన బడుగు వర్గాల వారికి, దళితులకి అసలు సమాజంలో భద్రత ఉంటుందండి? ఇటువంటి కార్యక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బలహీన వర్గాలకి, బడుగు వర్గాలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మా పార్టీ తరఫున మత్స్యకారులపై ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు కామెంట్ చేశారో దానిపై మత్స్యకారులకి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఎప్పుడో ఈస్ట్ గోదావరి జిల్లాలో రాష్ట్ర మంత్రి లోకేష్ గారు ఇప్పుడు వచ్చారు 2 డేస్ కింద పర్యటిస్తూ మా నాన్నని వల్ల చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని మీరు అడుగుతున్నారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలని, ప్రజల కోసం ప్రజా సమస్యలపై గత 4 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కావాలని ఉంది. ముఖ్యమంత్రి కావాలని ఎన్ని చేస్తున్నారని మీరు కామెంట్ చేస్తారు. మీరేమో రాష్ట్ర ప్రజలను మరొకసారి ఏది 4 సంవత్సరాల్లో 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీ అమలు చేయకుండా కూడా మీరు ఏ మోహం పెట్టుకొని ప్రజలను చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయమని అడుగుతున్నానని నేను రాష్ట్ర మంత్రి లోకేష్ గారిని అడుగుతూ ఉన్నాను. ఇటువంటి అన్ని సమస్యలపై ప్రజలు అందరూ గమనిస్తున్నారు. రాబోయే కాలంలో ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా 3000 కిలోమీటర్ల పాదయాత్ర దిగ్విజయంగా జరుగుతూ ఉంది. ఇప్పుడే 4 జిల్లాల్లో కంప్లీట్ అయింది. త్వరలో రాబోయే 2-3 జిల్లాల్లో సుమారుగా అయితే ఏప్రిల్ మే మాసాలకి పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి జిల్లాలకి వస్తుంది. ఈ పాదయాత్ర ద్వారా కూడా ఏ విధంగా నవరత్నాల ప్రోగ్రాం ద్వారా మళ్ళా ప్రజలకు మేలైన పాలన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి పాలన మాదిరి వచ్చి ప్రజలకు భరోసా ఇస్తాము. రైతులకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువకులకి వాటన్నిటిపై భరోసా కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల్ని సమాధానపరిచి వాళ్ళకి భరోసా కల్పిస్తూ పాదయాత్ర చేసుకుంటూ వస్తున్నారు. రాబోయే కాలంలో ఈ జిల్లాలో కూడా పాదయాత్ర వచ్చే టయానికి ప్రజల సమస్యలపై, జిల్లాలో ఉన్న అన్ని సమస్యలపై కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ వాటిని రాబోయే కాలంలో మా పార్టీ ఏ విధంగా ఆ సమస్యను పరిష్కారం చేస్తూ వస్తుందో కూడా తెలియజేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు మా పార్టీ మీరు రెవెన్యూ మంత్రిగా చేశారు. కాకినాడలో జిల్లా పరిషత్
జిల్లా పరిషత్తు స్థలమైనటువంటి 2000 గజాలని చంద్రబాబు గారి ట్రస్ట్కి 91 సంవత్సరాల లీజు ప్రాతిపదికన 99 సంవత్సరాల లీజు ప్రాతిపదికన సంవత్సరానికి 25,000 రూపాయలు మాత్రమే అద్దె చెల్లించేటట్టుగా ప్రభుత్వం ఉండగా చంద్రబాబు గారు కబ్జా చేస్తారని మేము అంటాం. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని కబ్జా చేయడం ఇది. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు కార్యాలయాలకి ప్రభుత్వం స్థలం కేటాయించడం ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. కానీ గడిచిన కాలంలో ఉండే ప్రభుత్వాలు రాజకీయ పార్టీలకు స్థలం ఇచ్చేటప్పుడు ప్రభుత్వ స్థలం ఎక్కడైనా ఉంటే ఆ రాజకీయ పార్టీకి కొంత కన్సిడరేషన్ ప్రైస్తో ఇచ్చినటువంటి సందర్భాలు ఉండేవి. నేను కూడా రెవెన్యూ మినిస్టర్గా ఉన్నప్పుడు అనేక పార్టీలకు స్థలాలు ఇవ్వడం జరిగింది. కానీ నేడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం వారికి చెందినటువంటి ట్రస్ట్కి అన్ని పట్టణాల్లో ఖరీదైనటువంటి భూములు, జిల్లా పరిషత్తుది ఈవేళ మీ ఊర్లో తీసుకున్నటువంటి స్థలం సుమారుగా 25 కోట్ల రూపాయల ఖరీదు ఉంటుంది. ఆ స్థలం కేవలం 25,000 రూపాయలు సంవత్సరానికి లీజుకు రాయించుకున్నారు. ఒక బడ్డీ కొట్టుకు కూడా 25,000కి ఇప్పుడు కాకినాడలో ఎక్కడ రాదు. ఇది అసలు ప్రజాస్వామ్యంలో ప్రజలంటే భయం లేకుండా చేస్తున్నటువంటి చర్యలుగా ఇవి కనిపిస్తున్నాయి. అలాగే శ్రీకాకుళంలో ప్రజా ప్రయోజనాల కోసం ల్యాండ్ ఎక్విజిషన్ చట్టాన్ని ఇన్వోక్ చేసి సేకరించినటువంటి 2 ఎకరాల భూమి, అది కూడా 30 కోట్ల రూపాయల ఖరీదు ఉంటుంది. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరున 25,000 రూపాయల లీజుకి సంవత్సరానికి 99 సంవత్సరాలు తీసుకున్నారు. అంటే అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి మీకు ఈ ఉదాహరణలు చెప్తున్నాను. ఈవేళ మీరు ఆ కార్యాలయం ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఈ ధర్మమేనా అని అడుగుతున్నాను. కేవలం 5 సంవత్సరాలకు గాను అధికారం మీకు ప్రజలు ఇస్తే ఇలా ప్రజలాస్తుల్ని కొలగొట్టొచ్చా? ఇది కాకినాడ ప్రజలు, తూర్పుగోదావరి ప్రజలు ఆలోచించాల్సినటువంటి విషయాన్ని సందర్భం మనం చేస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షంగా మేము రాజకీయ పార్టీల స్థలం తీసుకోకూడదని అనం. ప్రభుత్వ స్థలం తీసుకోండి, దానికి ధర చెల్లించి ఉంచండి. మీ ట్రస్ట్ ఏమో మీ కుటుంబ సభ్యుల పేరును పెట్టుకున్నటువంటి ట్రస్ట్కి జిల్లా పరిషత్ స్థలమా? ఇన్ని సంవత్సరాలుగా 70 సంవత్సరాలుగా కాపాడుకుంటున్నటువంటి ఆ స్థలం మీరు కబ్జా చేస్తారే, తీసేసుకున్నారే? ఇది ధర్మమేనా? ఇవన్నీ క్షమార్హం కానటువంటి ప్రభుత్వం చేస్తున్నటువంటి పొరపాటు. ఎవరి కోసమో కాదు, ఇవి వారి కోసం చేసుకుంటున్నటువంటి కబ్జాలు. ఇది మొత్తం తూర్పుగోదావరి ప్రజలందరూ ఖండించాలని సందర్భం మనం చేస్తున్నాం. ఇతర విషయాలు ఇప్పుడే ఈ సంఘటన విశాఖపట్నంలో జరిగింది. అంటే ఎవరైనా ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రి గారి వద్దకి వెళ్ళడం, తమ డిమాండ్ను చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో అదే మార్గం కదా. గడిచిన కాలంలో మీరు మాకు ఓట్లు వేస్తే మిమ్మల్ని ఎస్టీల్లో కలుపుతామని మీరు మాట ఇచ్చారట. మీరు ఇచ్చినటువంటి మాటని అమలు చేయండి అని కోరుతూ వాళ్ళు ఒక నిరసన దీక్ష శిబిరం పెట్టుకున్నారు. నిరసన ఒక శాంతియుతంగా నిరసన తెలియజేసుకుని ఒక శిబిరాన్ని పెట్టి చేసుకోవడం తప్పేమీ కాదు కదా. అదే కదా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ఒక శాంతియుతమైనటువంటి పద్ధతి కూడా అదే. అది చేస్తుంటే అక్కడికి వెళ్ళినటువంటి మీ కేబినెట్ సహచరుడు, మీ శాసనసభ్యుడు
వారిని బతిమాలారు. ముఖ్యమంత్రి గారి వద్దకు రండి, మీరు వస్తే మీ సమస్య పరిష్కారం అయిపోతుందని చెప్పారు. వారి మాట నమ్మి వారంతల వారుగా రాలేదు ముఖ్యమంత్రి గారి దగ్గర. మీరు తీసుకువెళ్ళారు. తీసుకువెళ్ళినప్పుడు కనీసం వారి గ్రీవెన్స్ని వినకుండా వెంటనే తోలు తీస్తాను, తాట తీస్తాను అనడం అంటే మీరు ఏం భావిస్తున్నారు? అంటే మత్స్యకారులు అంటే వారు ఆర్థికంగా బాగా చిదిగిపోయినటువంటి ఇన్నోసెంట్ పీపుల్నా? బ్యాక్వర్డ్ కులాలకు చెందినటువంటి వారైనా? అలాగే మీరు ఎవరినైనా ఒక ఫార్వర్డ్ క్లాస్ అంటారా, అనగలరా? మీరు అనలేదు. మీరు బ్యాక్వర్డ్ క్లాస్ కనుకే వారిని అలాగ అవమానించున్నారు. అందుకోసం వాళ్ళ డిమాండు ఇప్పుడు ఇది కాదు. సమస్య పరిష్కారం రెండవది ముందు క్షమాపణ చెప్పడం. ఇది ఇంకొక ముఖ్యమంత్రి అయినా ఎప్పుడు ఇలా అనకూడదు బ్యాక్వర్డ్ క్లాసుల పట్ల. ఇది అధర్మం, ఇది అన్యాయం. ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి చేయకూడదు తప్పు చేశాడని నేను భావిస్తున్నాను. పని మీరు చేయలేకపోవచ్చు, మీరు రిజర్వేషన్ సాధించలేకపోవచ్చు. మీరు చేయలేనిది చేస్తానని చెప్పడమే తెలిసి చేసినటువంటి తప్పు, మోసగించడం అని. ఆ మాట చెప్పండి. నేను పొరపాటున చెప్పాను, ఇంకా తెలియక చెప్పాను, ఇప్పుడు చేయలేను చెప్పండి, తప్పులేదు. తోలు తీస్తాను అనేటువంటి మాట ముఖ్యమంత్రి అనడం అనేది ఇది చాలా అన్పార్లమెంటరీ, అన్యాయం, సహించరానిదని ఈ సందర్భం మనం చేస్తున్నాం. వాళ్ళు ఇప్పుడు క్షమాపణ చెప్పమని కోరుతున్నారు మిమ్మల్ని. నిజంగా మీకు సంస్కారం అయితే మీరు క్షమాపణ చెప్పడమే సంస్కారంగా ఉంటుంది. మీరు మత్స్యకారులు కోరుతున్నటువంటి క్షమాపణ అనేటువంటి కండిషన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థిస్తుంది. వారు చేసినటువంటి డిమాండ్ని మీరు అంగీకరించాలనే మేము సమర్థిస్తున్నాం. తర్వాత వాళ్ళ డిమాండ్స్ మీరు పరిష్కరిస్తారా లేదా అనేది సెకండరీ. యావత్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మత్స్యకారులందరినీ, ఒక జాతిని తోలు తీస్తాననేటువంటి మాట మీరు అన్నారు. అది ఉపసంహరించుకోవడం, క్షమాపణ కోరడం తక్షణం మీ ముందున్నటువంటి కర్తవ్యం. ఇది ఒక సంస్కారం కలిగినటువంటి వ్యక్తిగా మీరు చేయాలని నేను కోరుతున్నాను. ఇది మా అందరికీ చాలా బాధ కలిగించింది. ఈ రాష్ట్రంలో ఉండే బీసీలందరికీ కూడా ఒక రకమైనటువంటి ఇక్కడ మనకు సరైనటువంటి గౌరవం లేదు. ముఖ్యమంత్రి అంతరంగంలో మన పట్ల ఇతను భిన్నమైనటువంటి భావంతో ఉన్నాడన్నటువంటి సందేశం దీంట్లో వెళ్ళింది. మీరు ఇది కానీ చేయకపోతారో మీకు తగిన మూల్యం దీంట్లో చెల్లించుకుంటారు అని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యక్తిగతంగాను నేను హెచ్చరిస్తున్నాను. నమస్కారం. ఇంతకుముందు నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పుడు విషయం మేము అనుకున్నాం కాదు. 2000 గజాల స్థలాన్ని కాకినాడ నడిబొట్టులో 25,000 తీసుకున్నారు. కనీసం యాన్యువల్ రెంట్ 19 years. మీ ప్రతిలో ఇస్తాను 100,000 రూపాయలు ఎక్కడ ట్రై చేయండి. తర్వాత వాళ్ళు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ చేస్తారంటే మీరు అడిగినప్పుడు ప్రభుత్వం తీసుకోవచ్చు అలాంటి గవర్నమెంట్ ఆర్డర్ ఉందంటారు. ప్రభుత్వ భూమి వేరు, ఒక డిపార్ట్మెంట్కి ఉండే భూమి వేరు. ప్రభుత్వ భూమికి డిపార్ట్మెంట్ భూమికి తేడా ఉంది. తర్వాత ఏదైనా ఒక పబ్లిక్ పర్పస్ సేకరించినటువంటి భూమి ఏంటంటే ఆ చట్టం, ఆ వేళ ఉన్నటువంటి చట్టం పబ్లిక్ పర్పస్కి మాత్రమే సేకరించడానికి అనుమతిస్తారు. మీరు ఇది ప్రైవేట్ పర్పస్కి ఉపయోగిస్తున్నారు. అందుకోసం ఆ సేకరించినటువంటి కండిషను మీకు ఇక్కడ అప్లై కాదు. ఇంత లిటిగేషన్ దీని వెనక. కానీ సింపుల్గా ఏం చెప్తారంటే వాళ్ళు తెలిసి కొంతమంది దొంగలు, తెలియక కొంతమంది అమాయకులు ఇది చెప్తుంటారు. రాజకీయ పార్టీలకి స్థలం తీసుకోవడం అనేది అది సాధారణమైన విషయం అని చెప్తారు. కరెక్ట్ కాదు. ఇలాంటి డిపార్ట్మెంట్ల భూమి తీసుకోవడానికి అవకాశం లేదు, చట్టం అనుమతించదు. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ పొరపాటు చేయకూడదు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సిపిఐకి, సిపిఎంకి అన్ని పార్టీలు అన్ని పార్టీలకు ఇచ్చినప్పుడు ప్రభుత్వ భూమి మాత్రమే ఇచ్చింది. అది ధర కట్టి క్యాబినెట్కి తీసుకెళ్ళి ఇచ్చింది. మీకు ఎక్కడ కూడా అప్లై చేయలేదు.